డిసెంబర్ 23, 24 తేదీలలో తెలంగాణ జాగృతి వ్యవస్థాపక అధ్యక్షురాలు కల్వకుంట్ల కవిత యాదాద్రి భువనగిరి జిల్లాలో పర్యటించనున్నట్లు జిల్లా అధ్యక్షులు చందుపట్ల సుజిత్రావు డాక్టర్ ఖజా ఖాన్ వెల్లడించారు. తెలంగాణ జాగృతి జనం బాట రాష్ట్ర వ్యాప్త పర్యటన కార్యక్రమంలో భాగంగా ఆమె మంగళవారం జిల్లాకు రానున్నట్లు తెలిపారు. ఈ కార్యక్రమంలో భాగంగా ఆలేరు, భువనగిరి నియోజకవర్గాలతో పాటు జిల్లాలోని 17 మండలాల్లోని ప్రజల సమస్యల పట్ల స్వయంగా జనం వద్దకు వెళ్లి పరిష్కారం కొరకు ప్రభుత్వంపై ఒత్తిడి తేనున్నట్టు తెలిపారు. ముఖ్యంగా ప్రాంత రైతులు, విద్యార్థులు, యువకులు ఎదుర్కొంటున్న సమస్యల పట్ల ఆమె ప్రత్యేక ప్రాధాన్యత ఇవ్వనున్నట్లు తెలిపారు. ఈ కార్యక్రమంలో తంగెలపల్లి శ్రీకాంత్, మచ్చా చక్రవర్తి, తుంగతుర్తి సంతోష్, మండవ వినయ్, సన్నీ తదితరులు పాల్గొన్నారు. స్టార్ 9 న్యూస్ ఛానల్ వాళ్ళకు మా యొక్క నమస్కారాలు. ఈరోజు మేమందరం ఇక్కడికి గ్యాదర్ కావడానికి గల కారణం ఏంటంటే తెలంగాణ జాగృతి వ్యవస్థాపక అధ్యక్షురాలు కల్వకుంట్ల కవిత గారు జనం బాట కార్యక్రమము చాలా రోజుల నుంచి చాలా జిల్లాల్లో పర్యటన కొనసాగుతుంది. అన్ని జిల్లాల్లో అద్భుతమైన స్పందన వస్తుంది జనం నుంచి. అక్క స్థానికంగా ఉన్న సమస్యలను తెలుసుకొని ప్రభుత్వం మీద ఒత్తిడి తీసుకురావడమే లక్ష్యంగా, అదేవిధంగా ఈ జనం బాటలో జనం ఎదుర్కొంటున్న బాధలను తెలుసుకోవడం, అవగాహన చేసుకోవడానికి, దానికి పరిష్కారం ఏ విధంగా చేయాలనేది ఆ విషయం తెలుసుకోవడానికి అక్క జనం బాట కార్యక్రమం ఎంచుకుంది. అదేవిధంగా జనం బాట కార్యక్రమంలో ప్రతి ఒక్క జిల్లాలో హెడ్ క్వార్టర్స్లో మరియు చుట్టుముట్టు ఉన్న విపరీతమైన సమస్యల ఎక్కడ ఉన్నాయో అక్కడికి వెళ్ళి అక్కడ స్థానికంగా ఉన్న ప్రజలతోటి ఆ సమస్యలను తెలుసుకొని ఆ పరిష్కారం దిశగా అక్క అడుగులు వేస్తుంది. అందులో భాగంగానే ఈ నెల డిసెంబర్ 23, 24 తారీఖున అక్కగారు మన యాదాద్రి భువనగిరి జిల్లా పర్యటన ఉంది. అందుకుగాను మేము ఇక్కడ సమావేశమై మన జిల్లాల్లో 2 నియోజకవర్గాలు ఉన్నాయి. అది ఆలేరు ఒకటి, భువనగిరి ఒకటి, కొన్ని మండలాలు మనకు తుంగతుర్తికి సంబంధించిన మండలాలు అడవులు మనకు కలుస్తుంది. అదేవిధంగా అటు సైడ్ సంస్థాన నారాయణపురం అవి కలుస్తుంది. ప్రతి ఒక్క మండల కేంద్రానికి అక్కగారు వచ్చి స్థానికంగా ఉన్న సమస్యలు తెలుసుకొని ప్రభుత్వం మీద ఒత్తిడి చేసి ఆ సమస్యలని ఎలా అధిగమించాలో ఆ పరిష్కారం దిశగా వెళ్ళి రైతులతోటి, విద్యార్థులతోటి, మహిళలతోటి, యువ నాయకులతోటి వారి యొక్క సమస్యలు తెలుసుకోవడానికి అక్క వస్తున్నారు. ఇందులో భాగంగా మేము కొన్ని మేజర్ ఇష్యూస్ తీసుకుంటున్నాము. భువనగిరి మండలంలో RRR, అదేవిధంగా బస్వాపురము, ఎయిమ్స్, అదేవిధంగా ఆలేరు బ్రిడ్జు, రైల్వే గేట్ ప్రాబ్లము, మన చోటుపల్లో ఫార్మాకు సంబంధించింది, వలిగొండ రోడ్డు ఒకటి, అక్కడ బ్రిడ్జు పునాది కానీ కాలువ పూర్తి కాలేదు, చాలా శంకుస్థాపనలు చేశారు, పూర్తి కాలేదు. అవన్నీ సందర్శించి ప్రభుత్వం మీద ఒత్తిడి తీసుకురావడానికి మేము ప్రయత్నిస్తున్నాము. అదేవిధంగా తుర్కపల్లి మండలం మీద చెప్పుకుంటూ పోతే ఇంకా చాలా మేము ఫైనలైజ్ చేయలేదు. ఇవాళ రేపు ప్రోగ్రామ్స్ అన్ని ఫైనలైజ్ చేస్తాము. చేసిన తర్వాత మీ ప్రెస్ మిత్రులకు మేము ఎక్కడెక్కడ ఉందనే స్కెడ్యూల్ మీకు చెప్తాము. ఆ విధంగా మీరు ముందు పోతూ ప్రజల బాట అంటే ప్రజల కోసం అక్క వస్తుంది కాబట్టి, అశేష స్పందన కూడా వస్తుంది కాబట్టి యాదాద్రి జిల్లాలో కూడా మేము ఏ సమస్యల దగ్గరికి అయితే వెళ్తున్నామో అక్కడ జనాలు స్వచ్ఛందంగా వచ్చి వాళ్ళ సాధక బాధకాలు చెప్పుకుంటే బాగుంటుందని ఆశిస్తున్నాము.